ఢిల్లీలోని పాలం జిల్లా సాద్ నగర్లో 4 అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ మంటల్లో 3 పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన 7 మరణించగా మరో 3ని ఆసుపత్రికి తరలించారు. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఒకే కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు భవనంలో చిక్కుకుపోయారు. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక శాఖ, ఢిల్లీ పోలీసులకు చెందిన పలు వాహనాలు, అంబులెన్స్లు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. గ్రౌండ్ ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. మంటలు గ్రౌండ్ ఫ్లోర్ నుండి పై అంతస్తులకు వ్యాపించడంతో ఆ కుటుంబం గదుల్లో చిక్కుకుపోయారు. ఈ కుటుంబం గ్రౌండ్ ఫ్లోర్లో సౌందర్య సాధనాలు, ఇతర దుకాణాలు కలిగి ఉండగా పై అంతస్తుల్లో నివసిస్తోంది. 4 అంతస్తుల భవనంలోని ఒక భాగంలో మంటలు చెలరేగగా పొగ వేగంగా భవనం అంతటా వ్యాపించి కుటుంబ సభ్యులు లోపల చిక్కుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అవిశ్రాంతంగా శ్రమించారు. సమగ్ర దర్యాప్తు తర్వాతే కారణం తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. మరి ఇదే అంశం గురించి ఏపీ బ్యూరో చీఫ్ సలాం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సలాం, చెప్పండి, ఈ అగ్ని ప్రమాదం ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది, ఎలా జరిగింది అసలు? గుడ్ ఆఫ్టర్నూన్ ఇంద్రజ. దేశవ్యాప్తంగా ఉదయం నుండి వరుసగా 2 అగ్ని ప్రమాద ఘటనలు జరిగాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇండోర్లో జరిగినటువంటి అగ్ని ప్రమాద ఘటనలో ఇప్పటికే 7 మృతి చెందడం జరిగింది, 3 సురక్షితం కావడం జరిగింది. అయితే తాజాగా అందుతున్నటువంటి సమాచారం మేరకు ఢిల్లీలో ఉన్నటువంటి పాలం మెట్రో స్టేషన్ సమీపంలో గల లేన్ నెంబర్ 2 వద్ద గల అంతస్తులో ప్రస్తుతం అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైతే ఈ లేన్ నెంబర్ 2 వద్ద ఉన్నటువంటి 4 అంతస్తుల భవనం కింద ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్లో కాస్మోటిక్ షాప్ ఉంది. ఈ కాస్మోటిక్ షాప్ వద్ద ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించినట్లు స్థానికులు తెలుపుతున్నారు. ఇప్పటికే అక్కడ షార్ట్ సర్క్యూట్ కారణంగానా లేకపోతే ఏ కారణంగా ఇప్పటికీ అక్కడ అగ్ని ప్రమాదం సంభవించింది అనేటటువంటి కోణంలో ఇప్పటికే సంబంధిత ఫైర్ అధికారులు ఇప్పటికే వివరాలు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద ఈ అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఢిల్లీ ఫైర్ సిబ్బంది, అంటే మొత్తం ఢిల్లీ ఫైర్ స్టేషన్కి సంబంధించినటువంటి మొత్తం 30 ఫైర్ వాహనాలు ఇప్పటికీ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అక్కడ అగ్ని ఏదైతే ఎగిసిపడుతున్నటువంటి అగ్ని కీలలను, అదేవిధంగా అక్కడ మంటలను అదుపు చేసేందుకు ఇప్పటికే ఫైర్ సిబ్బంది సైతం పూర్తి స్థాయిలో శ్రమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రమాద ఘటనలో, ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ 4 భవనాల అంతస్తులో 18 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో ఇప్పటికే 6 మృతి చెందారు ప్రస్తుతము. అయితే ఏదైతే మధ్యప్రదేశ్లో జరిగినటువంటి ఇండోర్ ఘటనలో 7 మంది సజీవ దహనం కాగా, ఢిల్లీలో జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదంలో 6 మృతి చెందినట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. అదేవిధంగా మరో 4 తీవ్ర గాయాలు కాగా వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం స్థానిక వైద్యశాలకు తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంకా 8 మంది ఆ 4 అంతస్తుల భవనంలోనే మంటల్లో చిక్కుకుపోయినట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం. రెస్క్యూ టీం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఫైర్ స్టేషన్ సిబ్బంది ఇప్పటికే రంగంలో దిగారు. ఆ 8 మందిని కాపాడేందుకు పూర్తి స్థాయిలో శ్రమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సలాం, ఈ మంటలు ఎంత వేగంగా పై అంతస్తులకు వ్యాపించాయి? అయితే ఏదైతే ఈ కాస్మోటిక్ షాప్ ఉన్నటువంటి ఇక్కడ మొట్టమొదటిగా అక్కడ అగ్ని ప్రమాదం సంభవించింది, అంటే షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించింది అనేటటువంటి పూర్తి కారణాలు తెలియాల్సిందే. అయితే ఇప్పటికే ఏదైతే అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే పూర్తి స్థాయిలో దాదాపు క్షణాల వ్యవధిలోనే 4 అంతస్తులకు మంటలు వ్యాపించాయని స్థానికులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. దీనితో స్థానికులు బిగ్గరగా కేకలు వేశారు. అదేవిధంగా అది ఏదైతే 4 అంతస్తుల భవనంలో ఉన్నటువంటి సుమారు 18 మంది వరకు ఉన్నట్లు మనం చెప్పుకోవడం కూడా జరిగింది. అయితే వీరిలో ఎక్కడైతే దట్టంగా ఏదైతే మంటలు వ్యాపించాయో ఆ మంటల్లో చిక్కుకొని 6 మంది మృతి చెందినట్టు మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే మరో 3 పరిస్థితి విషమంగా వారిని కూడా స్థానికులు వైద్యశాలకు తరలించారు. అయితే ఏదైతే
అయితే అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖ సిబ్బందికి అదేవిధంగా స్థానిక పోలీస్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఏదైతే 4 అంతస్తుల భవనంలో చిక్కుకుపోయిన వారిని ముందస్తుగా వారిని రక్షించే చర్యలకు చేపట్టారు. గాయపడిన వారి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? వాళ్ళని అసలు ఏ ఆసుపత్రికి తరలించారు? అయితే వారిని వైద్యశాలకు ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి స్థానిక వైద్యశాలకు తరలించి ప్రస్తుతం మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఢిల్లీ ప్రభుత్వం కూడా వెంటనే స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అక్కడ ఏదైతే మంటల్లో చిక్కుకున్నటువంటి వారిని ఎంత విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ వారిని రక్షించాలని ఇప్పటికీ ఢిల్లీ ప్రభుత్వం కూడా ఆదేశించింది. అదేవిధంగా ఢిల్లీ మృతుల్లో చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఉన్నారు అసలు? ఇప్పటికే అంటే ముగ్గురు చిన్నారులు సహా మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ముగ్గురు చిన్నారులతో సహా మరో 6 మంది వరకు చనిపోయినట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ ముగ్గురు చిన్నారులు ఒకే కుటుంబానికి చెందినవారా లేకపోతే పలు కుటుంబాలకు చెందినవారా అనేది మనకు సమాచారం తెలియాల్సి ఉంది. అయితే మొత్తం మీద ఘటన జరిగిన వెంటనే అక్కడ ఒక్కసారిగా మంటలు చెలరేగడము, అదేవిధంగా దట్టమైనటువంటి పొగ వ్యాప్తి చెందడంతోనే ఏమన్నా ఈ యొక్క మృతుల సంఖ్య పెరిగిందా అనేటటువంటి కోణంలో కూడా ప్రస్తుతం అధికారులు అక్కడ దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఎంత సమయంలో ఘటనా స్థలానికి చేరుకున్నారు? ఏదైతే ఘటన జరిగిన వెంటనే తమకు సమాచారం అందించిన వెంటనే ఏదైతే ఫోన్ కాల్ అంటే టోల్ ఫ్రీ నెంబర్కు అందిన వెంటనే సమాచారం అందించిన వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా మొత్తం అంటే ఇక్కడ మనం అక్కడ ఉన్నటువంటి ఏదైతే అగ్ని ప్రమాదం తీవ్రతను కూడా మనం అంచనా వేయచ్చు. ఎందుకంటే ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఒక్కసారిగా 30 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయని అంటే అక్కడ ఉన్నటువంటి ఘటన యొక్క తీవ్రతను మనం ఒకసారిగా అంచనా వేసేయచ్చు. అయితే మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బందికి ఎంత సమయం పట్టింది? దాదాపు 1 గంట సమయం పట్టిందని చెప్పవచ్చు. ఎందుకనంటే 4 అంతస్తుల భవనంలో ఒకవైపు దట్టంగా మంటలు వ్యాపించడం, ఒకవైపు అసలు ఏమి పోకుండా అదేవిధంగా పొగ వ్యాపించడంతో అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది కూడా శ్రమించినటువంటి పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. అయితే ఎట్టకేలకు ఏదైతే ఇప్పటికే పలువురిని ఏదైతే తీవ్ర గాయాల పాలైన వారిని మాత్రం ఇప్పటికే వైద్యశాలకు తరలించడంలో ఫైర్ సిబ్బంది మాత్రం సఫలీకృతులయ్యారని చెప్పవచ్చు. అదేవిధంగా అక్కడ మొత్తము అంటే మరికొందరు దాదాపు 8 మంది చిక్కుకుపోయినట్లు గుర్తించినటువంటి ఫైర్ సిబ్బంది వారిని కూడా రక్షించే చర్యలకు శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు. చెప్పండి, ఈ భవనంలో ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు ఉన్నాయా? మొత్తం మీద ఏదైతే ఫైర్ సేఫ్టీ అంటే ఢిల్లీలో ఉన్నటువంటి ప్రతి భవనానికి ఏదైనా సరే నిర్మాణానికి ఫైర్ సేఫ్టీకి సంబంధించి ముందస్తుగానే అనుమతులు తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ భవనానికి ఏదైతే 4 అంతస్తుల భవనం ఏదైతే మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి లేన్ నెంబర్ 2 వద్ద గల ఈ 4 అంతస్తుల భవనానికి ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అన్ని ధృవీకరణ పత్రాలు ఉన్నాయా లేవా అనేటటువంటి కోణంలో ప్రస్తుతము అధికారులు ప్రాథమిక దర్యాప్తు సాగిస్తున్నారు. అసలు ఈ ప్రమాదానికి పూర్తి కారణం ఏంటి అంటే ప్రస్తుతం మనకు తెలిసినటువంటి సమాచారం మేరకు ఏదైతే ఒక్కసారిగా దట్టంగా మంటలు వ్యాపించాయి, పొగలు వ్యాపించాయి అనేటటువంటి కోణంలో షార్ట్ సర్క్యూట్ ఏదైనా సరే జరిగిందా అనేటటువంటి కోణంలో ప్రస్తుతం అధికారులు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ దీనికి పూర్తి అనుమతులు ఉన్నాయా లేక ఈ మంటలు వ్యాప్తి చెందడానికి తగినటువంటి అసలు కారణం ఏంటి అనే కోణంలో ప్రస్తుతం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తు తర్వాత అంటే మరికొద్ది గంటల్లో పూర్తి క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పవచ్చు. ఏదైతే చెప్పండి, బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందే అవకాశం ఉంది? రైట్, ఏదైతే ఈ ఘటన జరిగిన వెంటనే ఢిల్లీ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధు సైతము ఇప్పటికే ట్వీట్ చేశారు. ఏదైతే ఢిల్లీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం పట్ల తాను విచారం వ్యక్తం చేస్తున్నానని, అదేవిధంగా ఈ ప్రమాదంలో ఎవరైతే ప్రాణాలు కోల్పోయామో వారి మృతి పట్ల కూడా తాను సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు ఢిల్లీ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధు సైతం ఇప్పటికే విచారం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అగ్ని ప్రమాదం ఘటనపై. అయితే వీరికి ప్రభుత్వం కూడా అండగా ఉంటుందని, వారికి కావాల్సినటువంటి అన్ని సహాయ సహకారాలు అందజేస్తామని కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అయితే అంతేకాకుండా స్థానిక అధికారులు ఏదైతే ఫైర్ స్టేషన్ అధికారులతో పాటు పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, మొత్తం అధికారులు ఏదైతే ఈ బాధితులకు అండగా నిలిచేందుకు ఎప్పటికప్పుడు అక్కడ ఉండి అన్ని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారని చెప్పవచ్చు. ఈ ఘటన ఉదయం జరగడము, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి సమాచారం అందడము, వెంటనే ఫైర్ స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకోవడము, అప్పటికే అక్కడ ముగ్గురు చిన్నారులతో సహా మొత్తం 6 మంది మృతి చెంది ఉండడంపై పోలీసులు దీన్ని చాలా సీరియస్గా పరిగణించారని చెప్పవచ్చు.
మొత్తం మీద అగ్ని ప్రమాదానికి గల కారణాలను మాత్రము పోలీసులు అన్వేషిస్తున్నారు. అదేవిధంగా ఫైర్ సిబ్బంది కూడా అసలు ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి రూల్స్ పాటించారా లేదా అనేటటువంటి కోణంలో కూడా ప్రస్తుతం అన్ని వివరాలు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఢిల్లీ ప్రభుత్వము అదేవిధంగా స్థానిక అధికార యంత్రాంగము ఘటన జరిగిన వెంటనే రియాక్ట్ కావడముతో కాస్త మిగిలిన వారు అంటే ఏదైతే ఇప్పటికే 3 పిల్లలతో సహా 6 మంది మృతి చెందినటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే మిగిలిన వారు మొత్తం 18 మంది ఉండగా ఈ మిగిలిన 9 మందిలో 3 ఇప్పటికే తీవ్ర గాయాల పాలై వైద్యశాలలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. మిగిలిన వారిని ఇప్పటికే రక్షించేందుకు రెస్క్యూ టీం కూడా రంగంలోకి దిగిందని చెప్పవచ్చు. అయితే మొత్తం మీద ఈరోజు దేశవ్యాప్తంగా అంటే మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగినటువంటి అగ్ని ప్రమాద ఘటనలో ఇప్పటికే 7 మృతి చెందడం, అదేవిధంగా ఢిల్లీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో 6 మృతి చెందడం, అదేవిధంగా మరో 3 చిన్నారులు కూడా మృతి చెందడం తీవ్ర విషాదాన్ని రేకెత్తించాయని చెప్పవచ్చు. అయితే మధ్యప్రదేశ్ ఘటనలో కూడా అధికార యంత్రాంగం అక్కడ కూడా వెంటనే రియాక్ట్ కావడంతో ఏదైతే మృతుల సంఖ్య తగ్గిందని చెప్పవచ్చు. అదేవిధంగా ఢిల్లీలో జరిగినటువంటి ఘటనలో కూడా ఫైర్ స్టేషన్ సిబ్బంది ఏదైతే తమకు సమాచారం అందించిన వెంటనే రంగంలో దిగడం, అక్కడ ఉన్నటువంటి మంటలను అదుపు చేసేందుకు తీవ్ర స్థాయిలో విశ్వ ప్రయత్నం చేశారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే మృతుల సంఖ్య కూడా కొద్దిగా తగ్గిందని మనం చెప్పుకోవచ్చు. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ సలాం. థ్యాంక్ యూ ఇంద్రజ.